ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సుందరరామ్ రెడ్డి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. నమస్కారం అండి. సో మనకి ఇన్వెస్ట్ చేసినప్పుడు స్టాక్ మార్కెట్లో, ఈక్విటీ మార్కెట్లో మనం ఉన్నప్పుడు మనం ఒకవేళ లాంగ్ రన్లో మంచి పోర్ట్ఫోలియో కనుక బిల్డ్ చేసుకోవాలి అని అంటే ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి అంటారా? సో బెస్ట్ టైం అంటూ అంటే ఒకటండి, రకరకాల మెథడ్స్ ఉంటాయి. లైక్ ఒకటి పిఈ మెథడ్. పిఈ అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. ఓకే, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటే ఎన్ని రెట్లు ఎర్నింగ్స్తో పోల్చుకున్నప్పుడు ఎన్ని రెట్లు ఎక్కువ పే చేస్తున్నాం. ఓకే ఓకే, సో దాన్ని మనం పిఈ మెథడ్ అంటాం. సో ఇప్పుడు నిఫ్టీ ఉందనుకోండి, జనరల్గా 29 పిఈకి వచ్చింది అనుకోండి, నిఫ్టీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నట్లు లెక్క మార్కెట్. యూజువల్గా 30 పిఈ దగ్గరకు వచ్చిందంటే మార్కెట్ ఈజీ కొలాప్స్ అవుతాయి. సో అది ఎక్స్పెన్సివ్ కింద లెక్క అనమాట. అది చూసుకుంటూ ఉండాలి. అది తీసుకుని మనం మార్కెట్లో బయట పోవచ్చు. అంటే బిల్డప్ చేసుకోవాలంటే మంచి పోర్ట్ఫోలియో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 15 to 17కి వచ్చింది అనుకో పిఈ, నిఫ్టీ పిఈ, దట్ ఈస్ ద బెస్ట్ టైం టు ఎంటర్ ఇన్ టు ద ఈక్విటీ మార్కెట్. తక్కువ రేటుకి స్టాక్స్ దొరుకుతున్నాయి కాబట్టి. ఇప్పుడు కరెంట్ మార్కెట్లో మనం 20 పిఈ దగ్గర ఉన్నాం, అంటే ఫెయిర్ వాల్యూ దగ్గర ఉన్నాం మనం. డిస్కౌంట్ లేదు, ఎక్స్పెన్సివ్ కాదు, ఇట్స్ ఎ ఫెయిర్ వాల్యూ. బట్ మంచి పోర్ట్ఫోలియో లాంగ్ టర్మ్లో బిల్డప్ చేసుకోవాలనుకుంటే కనుక 15 to 17 పిఈ ఈజ్ ద బెస్ట్ ఏరియా. అండ్ బయట పోవాలనుకుంటే కనుక బెస్ట్ టైం అనుకుంటే కనుక నిఫ్టీలో అండ్ 30 పిఈ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ టైం టు గెట్ అవుట్ అనమాట. అదొక మెథడ్. ఆ మెథడ్లో ఉన్న లూప్ హోల్స్ ఏంటంటే, మనకి గ్రోత్కి మీరు ఛాన్స్ ఇవ్వట్లేదు, క్వాలిటీకి మీరు పట్టించుకోవట్లేదు, అండ్ ఆ టైంలో హార్ట్గా ఉన్న సెక్టర్స్ గురించి పట్టించుకోవట్లేదు. ఒక పిఈ అని ఎలానో చూస్తున్నారు, సేఫ్ గా వచ్చేది చూస్తున్నారు, రిమైనింగ్ చూడలేదు. బట్ ఎక్కువసార్లు అది వర్కౌట్ అవుద్ది కూడా. మనం నిఫ్టీ పిఈ ప్రకారం చూసుకుంటే ఎక్కువసార్లు వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే లో పీలో ఎంటర్ అవుతున్నాం, హై పీలో బయటకు వెళ్తున్నాం. కాన్సెప్ట్ సింపుల్ అండ్ ఈజీ టు మెయింటైన్ అనమాట. అంటే మనకు వచ్చే ఎక్కువ రిటర్న్స్ కంటే ఎక్కువ ఏమైనా లో తగ్గిపోతుందా మనకి? లేదు, లో పీ దగ్గర ఉన్నప్పుడు సేఫ్టీ ఎంటర్ అవుతారు, సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, రిస్క్ తగ్గిద్ది ఆటోమేటిక్. అదొక మెథడ్. రెండో మెథడ్ ఏంటంటే గోల్డ్ తో కంపేర్ చేసుకున్నప్పుడు, ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సేఫెస్ట్ ఫార్మాట్ అనమాట. ఇదేంటంటే గోల్డ్ రిటర్న్స్ తోటి మీరు కంపేర్ చేస్తారు. గోల్డ్ రిటర్న్స్ ఎప్పుడైనా నిఫ్టీ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నప్పుడు ఈక్విటీ మార్కెట్ బాగా డిస్టర్బ్ అయినట్లు లెక్క. అవును, మీరు అన్నారు కదా, తక్కువ రేటు దొరుకుతున్నట్లు లెక్క. అందుకని ఎప్పుడైనా గోల్డ్ నిఫ్టీ రిటర్న్స్ కంటే ఎంత ఎక్కువ రిటర్న్స్ ఇస్తే నీకు అంత తక్కువలో ఈక్విటీ మార్కెట్ దొరుకుతుంది. ఆ టైంలో కూడా ఎంటర్ అవ్వచ్చు అనమాట. మనం ఆ డేటా ప్రకారం చూసాం అనుకోండి, అంటే నిఫ్టీ కంటే ఎక్కువ, నిఫ్టీ యావరేజ్ మీద 30% తగ్గిస్తుంది. అంటే గోల్డ్ రిటర్న్స్ కనుక 13 కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు మాత్రమే నువ్వు మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. ఆ టైంలో లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకోవాలి మంచి మంచి స్టాక్స్ తోటి. ఎగ్జాంపుల్ 2003లో గోల్డ్ ప్రైస్ బాగా వచ్చింది, ఈక్విటీ మార్కెట్ బాగా డల్ అయింది అనమాట సంవత్సరం. అలాగే 2008లో అమెరికన్ రిసెషన్ టైం అనమాట. అది ఈక్విటీ మార్కెట్ కొలాప్స్ అయింది, ఆల్మోస్ట్ 60% డిస్కౌంట్కి వచ్చినాయి ఆ టైం. నెక్స్ట్ 2012 అండ్ నెక్స్ట్ 2019, నెక్స్ట్ అంటే 2020 అనమాట, బిఫోర్ కోవిడ్. అంటే 2025 ఇప్పుడు మళ్ళీ, ఎందుకంటే లాస్ట్ ఇయర్ గోల్డ్ రిటర్న్స్ మోర్ దెన్ 30% ఇచ్చింది. కాబట్టి గోల్డ్ రిటర్న్స్ ఎప్పుడైనా నిఫ్టీని కనుక దాటి వెళ్ళిపోతే అంటే ఈక్విటీ డిస్టర్బెన్స్ లో ఉంది, అందరూ గోల్డ్కి వెళ్ళిపోతారని అర్థం అనమాట. అందుకని అందరూ అమ్మేటప్పుడు మనం కొనుక్కోవడం బెటర్. అందుకని గోల్డ్ కనుక నిఫ్టీ కన్నా ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసినప్పుడు బెటర్. సింపుల్ చెప్పాలంటే నిఫ్టీతో పోల్చుకుంటే డబల్ అయింది ఇంకో గోల్డ్ ప్రైస్, ఈక్విటీలో మంచి టైం అని అర్థం. అలా కూడా బిల్డప్ చేసుకోవచ్చు. రకరకాల మెథడ్స్ ఫాలో అవుతూ ఉంటారు. వన్ ఆఫ్ ది బెస్ట్ వే అంటే నిఫ్టీ పిఈ మెథడ్. రెండోది గోల్డ్ తో కంపేర్ చేసుకొని కూడా ఎంటర్ అవుట్ అవ్వచ్చు. ఈ లెక్కన ఇప్పుడు గోల్డ్ లాస్ట్ ఇయర్ 30% ఇచ్చింది కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ద ఈక్విటీస్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకా చాలా మెథడ్స్ ఉండొచ్చు. ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎంత మార్కెట్ కాస్ట్లీ అయినా కూడా మనం స్టాక్ స్పెసిఫిక్ అప్రోచ్ చూసుకున్నాం అనుకోండి, వాటికి ఎప్పటికీ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో అమెరికా చాలా ఎక్స్పెన్సివ్, మనకి అందరికీ తెలుసు లైఫ్ స్టైల్ చాలా ఎక్స్పెన్సివ్ అని. అంటే ఫార్మాస్యూటికల్స్లో సిడిఎంఓ మంచి ఆపర్చునిటీస్, అలాంటి వాటిని ఒక ప్యాక్ లాగా తీసుకోవచ్చు మనం. రెండోది ఇండియాలో పవర్ షార్టేజ్ చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ అవుతుంది, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువ అవుతున్నాయి, ఇండియా మొత్తం మీద మెట్రోస్ రన్ అవుతున్నాయి. సో పవర్ డిస్ట్రిబ్యూషన్, పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీస్ అండ్ ట్రాన్స్ఫార్మ్ స్టారేజ్ కంపెనీస్ హ్యూజ్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ముందు రోజుల్లో. అది గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఆయిల్ అండ్ గ్యాస్ ఏదైనా కావచ్చు, అది ప్రొడక్షన్ చేసే కెపాసిటీ. బట్ పవర్ అయితే ట్రాన్స్మిషన్ అవ్వాలి కదా, ప్లేస్ నుంచి ప్లేస్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి కదా, వీటిని మెయింటైన్ చేయడం కోసం ట్రాన్స్ఫార్మర్స్ కావాలి కదా. ఇవి హ్యూజ్ డిమాండ్ ఉంటాయి నెక్స్ట్ 10-15 years. ఆ ఏరియాలో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇప్పుడు లైఫ్ స్టైల్ కాస్ట్ బాగా పెరుగుతుంది ఇండియాలో, ఎర్నింగ్ పవర్ బాగా పెరుగుతుంది.
అండ్ ఏసీస్ ఇలాంటి వాటిలో కూడా అంటే వైట్ గుడ్స్ అంటాం కదా, వాటికి కూడా హ్యూజ్ డిమాండ్ రాబోతుంది. సో వాటికి కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ అప్లో ఉన్న డౌన్లో ఉన్న కొన్ని సెక్టర్స్ చాలా అట్రాక్ట్ కనపడతా ఉంటాయి. వాటి వాల్యుయేషన్ రీజనబుల్గా ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి వాల్యుయేషన్స్ బాగా ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, గోల్డ్ ప్రైస్తో కంపేర్ చేసుకున్నప్పుడు పెట్టుకోవచ్చు, నిఫ్టీ పీ ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. అసలు వీటితో నాకు సంబంధం లేకుండా ఎవ్రీ మంత్ 5,000 పెట్టుకుంటూ పోయాను అనుకోండి, మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు బయటకు వచ్చేస్తాను, లేకపోతే అంతే ఉండిపోతాను. నాది ఎట్టది డిస్పోజల్ ఇన్కమే కాబట్టి నాకు పర్వాలేదు. అందుకని ఇవంతా లేదు, ఇట్స్ ఆల్ అబౌట్ సైకాలజీ గేమ్. అండ్ ఎర్న్ చేయటం, మిగిలించడం, వాటిని సేవ్ చేసేసి వాటిని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవటం అంతే. అది సేఫ్టీ ఎక్కువ ఉన్న చోట మనం పెట్టామనుకోండి, ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేసుకుంటూ పోతుంటారు, అది ఈజీ అనమాట. వై ఆల్వేస్ ఎంకరేజ్ ద పబ్లిక్ గో ఫర్ ఈటీఎఫ్స్, ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్, బోర్ కొట్టేలాగా ఎందుకు చెప్తుంటారు అంటే రీజన్ అదే. స్టాక్స్ ఏమొద్దంటే ఈ రోజు ఇలా ఎఫెక్ట్ అవుతామని వరల్డ్ వైడ్ నిన్నటి వరకు మనకు తెలియదు కదా, ఈ రేంజ్ లో అవుతామని. రేపు ఇంకో న్యూస్ తో ఎఫెక్ట్ అవుతారు, ఇంకేదో ఒకటి వస్తుంది, దానివల్ల మళ్ళీ ఇంకా భారీగా ఎఫెక్ట్ అవ్వాలి. ఇంకోటి ఎంతకాలం మన రిటైలర్ కి మనకి ఈ పెయిన్ అవసరమా అంటే ఇట్స్ అప్ టు యూ, మీరు చూస్ చేసుకుని పాత అలాంటిది. కాబట్టి అందుకని డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్లో అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. అండ్ అది కూడా టైంలో వాలిడిటీ కూడా టాలరేట్ చేయాల్సి ఉంటుంది. అందుకని చిన్న వాళ్ళకి సేఫెస్ట్ రూట్ అంటే గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. అవి పడవంటే పడతాయి, బట్ ఫండ్స్ మేనేజర్ చూసుకుంటున్నారు కాబట్టి ఈజీగా రికవర్ చేసి పడేస్తారు. మన స్టాక్స్ రికవర్ అవ్వవు, ఎందుకంటే నువ్వు మనీ మార్చేంత వరకు తప్పదు కదా, తెలియదు కదా, వాళ్ళు అది ఫ్రీక్వెన్సీగా రీబ్యాలెన్స్ అవుతున్నాయి. అందుకే రీబ్యాలెన్సింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద వెరీ పవర్ఫుల్ టూల్ అనమాట టు మేక్ మనీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో, దట్ టు ఎక్స్పర్ట్స్. ఓకే, అందుకని డిఫరెంట్ వేలో మనం స్టాక్స్ పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. బట్ బెస్ట్ రూట్ ఇస్ ది పిఈ వాల్యుయేషన్. ఈవెన్ దో ఆ పద్ధతిలో లూపోల్స్ ఉన్నా సరే, స్టిల్ దట్ ఈస్ కన్సిడర్ వన్ ఆఫ్ ది బెస్ట్ వే. బేసిక్ గా లేమన్ అయినా అవి చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సింపుల్ లో పీ హై పీ అంతే. నిఫ్టీ 15 to 17 ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ వచ్చిందంటే రాకపోవచ్చు, బట్ వచ్చినప్పుడు బిల్డప్ చేసుకోండి లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోస్. రెండోది గోల్డ్ మెథడ్, అది కూడా ఈజీ ఉంటుంది. నిఫ్టీతో పోల్చుకున్నప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువ ఇచ్చింది అనుకోండి, ఈక్విటీ డిస్టర్బెన్స్ లో ఉన్నట్లు లెక్క, తక్కువ రేట్ దొరుకుతున్నట్లు లెక్క, ఆ టైంలో బిల్డప్ చేసుకోవచ్చు. మూడోది ఏంటంటే ఎకానమీని అబ్జర్వ్ చేయండి, ఎక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటే అక్కడ కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవచ్చు. ఎగ్జాంపుల్ పవర్ అనుకున్నాం కదా, పవర్ ట్రాన్స్మిషన్ టైప్, అండ్ ఫార్మా, సిడిఎంఓ స్టాక్స్, ఇలాంటి లిస్ట్ ఎత్తుకుంటూ పోతే కొన్ని దొరుకుతాయి. షిప్పింగ్ ఇండస్ట్రీ హ్యూజ్ గ్రోత్ ఆపర్చునిటీస్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఇండియా, అలాంటి అట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా చాలా మెథడ్స్ ఉన్నాయి, మనం డిస్కస్ చేసింది 1 or 2 మెథడ్స్. థ్యాంక్ యూ. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే, మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే, మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్ లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రామ్ లో అందించబడుతుంది. ఈ వీకెండ్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.